అక్క, అహల్యాబాయి హోల్కర్ గురించి మాకేమైనా చెప్తారా మా ఛానల్కి? అహల్యాబాయి హోల్కర్ గారి చరిత్ర మనకు ఖచ్చితంగా పాఠ్య పుస్తకాల్లో పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ రేపటి అమ్మాయిలకి, మహిళలకి ఒక మహిళ యొక్క సామర్థ్యం అంటే నారీ శక్తి అనేది ఎట్లా ఉంటుందో అనే దానికి నిలువెత్తు నిదర్శనం అహల్యాబాయి హోల్కర్ గారు. శివాజీ గారు వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన ఆమె అహల్యాబాయి హోల్కర్. 1725 1725లో ఆమె జన్మం జరిగింది. 8 సంవత్సరాల వయస్సులో మల్లేరావు అనే ఆయన రాజు ఈమెను చూసి నా కోడలిగా చేసుకుంటానని చెప్పేసి ఆమెని కోడలిగా తెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఖండేరావు, ఆయన భర్త పేరు. అతి చిన్న వయసులోనే ఒక యుద్ధంలో ఆమె భర్త చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆమె రాణి అవుతుంది. ఆమె అంటుంది నేను సతీ సహగమనం చేసుకుంటాను, నేను ఉండను భర్త లేకుండా. అప్పుడు నా మామగారు ఆమెను బుజ్జగించి అట్లా చెయ్యొద్దు, తప్పది, నువ్వు రాజ్యాన్ని పరిపాలన చెయ్యాలి, అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి నువ్వు అని బుజ్జగించి నచ్చజెప్పి సతీ సహగమనం ఆపించి ఆమెకి రాజ్యాన్ని కట్టబెడతాడు. 28 సంవత్సరాల పాటు ధార్మికంగా 12,000 ధర్మానికి సంబంధించిన కట్టడాలు కట్టింది ఆమె. ప్రతి చోట గుళ్ళు కనిపిస్తాయి. సోమనాథ్, కాశీ, వారణాసి, శ్రీశైలం, మీరు ఎక్కడికి వెళ్తే జ్యోతిర్లింగాలు మొత్తం జ్యోతిర్లింగాల్లో పునరుద్ధరించింది. కన్యాకుమారి దాకా, కాశ్మీర్ టు కన్యాకుమారి అన్ని ధర్మ కార్యక్రమాలు చేస్తూ బ్రిటిష్ వారికి ఆమె పన్ను కట్టి నా దగ్గరికి రావద్దు మీరు దేనికోసం కూడా నా ధర్మం కార్యక్రమం మీరు ఆపొద్దు అని వాళ్ళకి ఆమె డబ్బులు ఇచ్చేది. ఇచ్చి ఫస్ట్ మహిళ కోఆపరేటివ్ సొసైటీస్ ఎవరన్నా గనక మొదలు పెట్టారు భారతదేశంలో అంటే ఆమె. మహేశ్వరి చీరలు ఉన్నాయి కదా, ఆమె స్టార్ట్ చేసినవి. అహల్యాబాయి హోల్కర్ గారు ప్రతి మహిళ స్వయం ప్రతిపత్తి కలిగి ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలనే ఒక్క ఆలోచనతో ప్రతి ఇంట్లో వీవింగ్ స్టార్ట్ చేయించింది నేత. అట్లా మహేశ్వరి సారీస్ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మహేశ్వరి చీర బహుకరించి దాన్ని ఆమె ప్రమోట్ చేసేది. ఒక మహిళ, ఆమె మహిళా సైన్యాన్ని కూడా తయారు చేసుకుంది. ఒకసారి ఒక రాజు దండెత్తొస్తే ఆయనకు చాలా డిప్లొమాటిక్గా ఒక ఉత్తరం రాస్తుంది ఆమె. ఏమనంటే, మీరు మహిళల మీదకి దండెత్తొస్తున్నారు, 2 విధాలుగా మీరే నష్టపోతారు. ఒకటి, మేము ఎట్లా గెలిస్తే మహిళల చేతిలో మీరు ఓడిపోయారనే అపకీర్తి మీకు మిగులుతుంది. లేదు, నేను ఓడిపోతాను, మహిళల్ని కొట్టొచ్చావా అనే అపకీర్తి నీకు మిగులుతుంది. 2 విధాలుగా మీరే నష్టపోతారని చెప్పి చాలా తెలివిగా ఉత్తరం రాస్తే వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. అహల్యాబాయి హోల్కర్ చేసిన సేవ అనన్యం. మాహిష్మతి అనే రాజ్యంలో ఆమె క్యాపిటల్, దాని మీద బ్రహ్మాండమైన భవన నిర్మాణం చేసుకొని ప్రతిరోజు భారతదేశం స్వారూప్యంతో ఇసుకతో లింగాలు చేసి శివలింగాలు చేసి బ్రాహ్మణులను పెట్టి ఒక 4 ఎకరాల్లో అభిషేకం చేయించేది. చేయించిన తర్వాత అభిషేకం అయిన తర్వాత మళ్ళీ ఆ ఇసుక తీసుకెళ్లి నర్మదలో వదిలేసేది. నర్మద ఒడ్డున కట్టుకుంది ఆమె బ్రహ్మాండమైన ఒక రాజభవనం. ఎందుకోసం అంటే ఈ అర్చన కోసం. ప్రతిరోజు ఒక తెగతో ఆమె భోంచేసేది. ఈరోజు మహిళలైతే రేపు రైతులు, ఇంకో కులానికి చెందిన వాళ్ళు, ఒక వర్ణానికి చెందిన వాళ్ళు, అంటే వాళ్ళ కష్ట సుఖాలు ఆమె డైరెక్ట్గా మాట్లాడి ప్రతిరోజు తెలుసుకునేది ఆమె. అంతటి గొప్ప మహిళ మన చరిత్రలో ఎక్కడ కనిపించకపోవడం అనేది చాలా బాధాకరం అనిపిస్తుంది. అంత అద్భుతంగా పరిపాలన చేసింది. శివాజీ తర్వాత ఆ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది అహల్యాబాయి హోల్కర్. అందుకే కదా మోదీజీ కాశీలో. అందుకనే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ మాత్రమే అంబేద్కర్ గారి జయంతి అయినా, అహల్యాబాయి హోల్కర్ జయంతి అయినా, అటల్జీ జయంతి అయినా, లేకపోతే మన జ్యోతిబా పులే అయినా, ఇట్లా ఎవరెవరైతే దేశం కోసం బలిదానం చేసి, దేశం కోసం ప్రాణాలు అర్పించి, త్యాగం చేసి, సమాజం కోసం బ్రతికారో వాళ్ళందరినీ బీజేపీయే మాట్లాడుతుంది. ఇంకా ఏ పొలిటికల్ పార్టీ మాట్లాడదు. దీన్ని బట్టి సమాజానికి ఎంత దగ్గరగా, సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఎంత ఆలోచిస్తుంది అనేది కూడా మనం అందరం ఒక్కసారి గమనించుకోవాలి దీని ద్వారా. అదే మోదీజీ పెట్టారు కదా కాశీలో విగ్రహం తనది. ఆ కాశీలో స్పీచ్లో మాట్లాడినప్పుడు అహల్యాబాయి హోల్కర్ గొప్పతనం కూడా చెప్తూ ఆ రోజు మళ్ళీ పునరుద్ధరించిన ఆలయానికైనా ఆ రోజు ఓపెనింగ్ స్పీచ్ ఇచ్చారు మోడీ గారు. అంటే ఆయన చాలా గొప్పగా చెప్తారనమాట. దానికి అహల్యాబాయి హోల్కర్ సుఖస్య మూలం ధర్మం, ధర్మస్య మూలం అర్థం, అర్థస్య మూలం రాజ్యం, రాజ్యస్య మూలం ఇంద్రియ జయ అంటారు. ఇది మోదీ గారు చెప్పిన మాట, నేను చెప్పింది కాదు. ఆయన ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు పార్లమెంట్లో ఈ మాట చెప్పారు. అంటే సుఖస్య మూలం ధర్మం అంటే సుఖానికి మూలం ధర్మం అంట. ధర్మాన్ని పాటిస్తేనే సుఖం వస్తుందంట. మరి ధర్మం ఎట్లా వస్తుంది? అర్థంతో వస్తుందంట. అర్థం అంటే డబ్బు, ధనం. మరి ధనం ఎట్లా వస్తుందంటే రాజ్యం, ఎంటర్ప్రైజ్తో వస్తుంది. ఎంటర్ప్రైజ్ అంటే పరిశ్రమలు, డెవలప్మెంట్, దీంతో డబ్బు వస్తుంది.
కాబట్టి దానికి మూలం ఏంటంటే, రాజ్యం రావాలంటే మూలం ఏంటంటే అంటే ఇంద్రియాలను జయించిన వాడు, అంటే కావాలి అని కోరికని విడిచి సమాజం కోసం బ్రతికే వాడిని ఇంద్రియ జయుడు అంటారు. అంటే ఈ మూడు ఇవన్నిటికీ సరిపడేది మనకు అహల్యాబాయి గారు హోల్కర్ గారి చరిత్ర కనిపిస్తుంది. అదే విషయం మోదీ గారు కూడా ఉపన్యాసంలో ఎస్ కాశీలో చెప్పున్నారు. ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.